పత్రికా విలేకరులకి రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఇది. రాష్ట్రం మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి రెండు కళ్ళుగా, ఒకటి అమరావతి, ఇంకొకటి పోలవరం. ఈ రెండు ప్రాజెక్టుని రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఆ రోజు ముందుకు తీసుకెళ్ళాం. అదే మరిగా కేంద్ర ప్రభుత్వం కూడా బైఫర్కేషన్ యాక్ట్ లో హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు కాబట్టి ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడానికి ఇంకొక రాజధానికి సహకరిస్తాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా చేసి దీన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రమే తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ని ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద ఇది 7,20,000 ఎకరాలకు సాగునీరు, 29 లక్షల ప్రజలకి తాగునీరు, 960 మెగావాట్లు విద్యుత్ ఇవ్వడానికి దీన్ని నిర్దేశించబడింది. 195 టీఎంసీ రఫ్ గా అంటే 194.60 టీఎంసీ నీళ్లు నిల్వ చేసుకునే విధంగా, ఉపయోగించుకునే విధంగా చేయడం జరిగింది. అదే మరిగా ఈరోజు మొన్న వరదల్లో కూడా మీరు చూశారు, దేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లు వచ్చేది, సర్ప్లస్ వాటర్ ఉండే ఏకైక ప్రాజెక్టు ఈ గోదావరి. అదే మాదిరిగా ఈరోజు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ కానీ చాలా నీటి సమస్యతో బాధపడే సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వచ్చని, కరువు నుంచి బయటపడొచ్చని, రాళ్లసీమైన రాయలసీమని రతనాలసీమగా చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పట్టిసీమ ద్వారా టైం అవుతుందనే ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 2 నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరిగింది. అక్కడి నుంచి పెన్నాకి అటు వంశధార వరకు తీసుకెళ్తే దేశంలో రాష్ట్రంలోనే 5 నదుల అనుసంధానం చేసి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు నీళ్లు వచ్చి కావాలంటే అనే విధంగా ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. దేశంలో 10 రాష్ట్రాల్లో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. 16 ప్రాజెక్టులు కూడా నత్తనడక నడుస్తూ ఉంటే ఈ ప్రాజెక్టుని మీరు చూస్తే మొన్న తెలుగుదేశం ప్రభుత్వంలో 71% దగ్గర పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు గడ్కరీ గారు వచ్చి అభినందించారు, చాలా బాగా చేశారని చెప్పి ఆయన వచ్చి అభినందించడం, ఢిల్లీలో కూడా చెప్పడం. అదే మరి ఈ ప్రాజెక్టు కోసం నేను పూనా కూడా వెళ్ళి వారిని ఎప్పటికప్పుడు ఏం చేశామో అన్ని విషయాలు చెప్పి వారి సహకారంతో కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడం కోసం అన్ని విధాలా మనం ప్రయత్నం చేసి ముందుకు పోయాం. 21/2009లో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 95వ సమావేశంలో ప్రాజెక్ట్ అంచనాల్ని 10,151.04 కోట్లకు డిసైడ్ చేశారు. అది కూడా 2005-06 ప్రైస్ లెవెల్. ఆ తర్వాత మీరు చూస్తే 4/1/2011లో జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 105వ సమావేశంలో 16,010.45 డిసైడ్ చేశారు. ఇది 10-11 ప్రైస్ లెవెల్. అదే మరిగా ఇటీవల కాలంలో 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కావడం, అది 11/2/2019లో జరిగి 55,548.87 కోట్ల రూపాయలుగా 17-18 ఎస్టిమేట్ లెవెల్లో ఇది చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు దాన్ని సెకండ్ రివైజరీ ఇది చేసి దాని ప్రకారం కొంత తగ్గించి అంచనాల్లో ఇవన్నీ కూడా చేశారు. 16,000-10,000 కోట్ల నుంచి 55,545 కోట్లు పెరిగిందంటే ఇది 2013 భూసేకరణ. ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను.
R&R ప్యాకేజ్, ఈ రెండు కూడా గణనీయంగా పెంచారు. అంటే మామూలుగా 77% పెరిగింది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక పక్క ఫిబ్రవరి 20, 2014 ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ చాలా స్పష్టంగా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చాం. ఇందులో R&R పెరిగింది, అదే మాదిరిగా ల్యాండ్ ఇది కూడా పెరుగుతుంది. ఈ ప్యాకేజీలన్నీ కూడా మేమే ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదే మాదిరిగా మీరు మే 27, 2014 ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో 7 మండలాలను విలీనం చేస్తూ, అదే మాదిరిగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2014 కంటే ముందు ఖర్చు పెట్టిన డబ్బులంతా రాష్ట్ర షేర్ గా తీసుకుని మిగిలింది మేము ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు, నాకు అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద. నేను నేరుగా ఢిల్లీకి వెళ్ళాను ప్రమాణ స్వీకారం అప్పుడు. నేను ఒకటే ఆ రోజున్న వెంకయ్యనాయుడు గారిని, అదే మరి రాజ్నాథ్ సింగ్ గారిని, ప్రధానమంత్రి గారిని ఒకటే కోరాను, మీరు ఇప్పుడు కానీ ఈ మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ మండలాలు ఇవ్వాలంటే మీరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే ఇవ్వాలని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఒక ఆర్డినెన్స్ ద్వారా ల్యాండ్స్ మనకి ఇచ్చి తర్వాత చట్టం చేశారు. ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఉంటే పర్సనల్ గా రాజనాథ్ సింగ్ వీళ్ళంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసి ఎల్లుండో ఎప్పుడో మీరు గుర్తుపెట్టుకో, చరిత్రలో కేబినెట్ మీటింగ్ ఎప్పుడు పెడతారంటే పెట్టి ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఎంపీలు జరగాలి. ఎంపీల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే రెగ్యులర్ బిజినెస్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సమయంలో ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాన్ని సమన్ చేసే పరిస్థితికి వచ్చారు. అంత ప్రాధాన్యత తీసుకొచ్చాం కాబట్టి ప్రధాన అడ్డంకైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఈ మండలాలు రావడం కానీ మనకు జరిగి తేరా వరకు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. తర్వాత నేను ప్రధానమంత్రి గారికి లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన నీతి ఆయోగ్ పంపిస్తే నీతి ఆయోగ్ ఒక రికమెండ్ చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితేనే చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉండే ప్రాజెక్ట్స్ సరిగా జరగడం లేదు కాబట్టి ఇది రాష్ట్రానికి అప్పచెప్తే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, వాళ్ళకే ఇద్దామని వారు చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే మరిగా 15/3/2017 జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఇరిగేషన్ కాంపోనెంట్ 100% మేమే భరిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ అన్నప్పుడు ఆనాటి ఇరిగేషన్ కాంపోనెంట్ ఏంటి? అప్ టు రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం వరకు వెళ్తుంది. నేను ఆ రోజు మంత్రిని గారిని అడిగాను, నాకు శ్రీకాకుళం వరకు కావాలి, అక్కడ వరకు మీరు ఇవ్వంటే కాదు, కుదరదు, మేము ఇవ్వలేం, అది మీరు మీ డబ్బులతో పెట్టుకొని చాలా స్పష్టంగా రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది పవర్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చినప్పుడు మేమే పెట్టమంటే పెడతాం, పెట్టినప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, మేము అనుకున్న రాష్ట్రాలకు షేర్ ప్రకారం మీకు కూడా షేర్ ఇస్తాం తప్ప డెడికేటెడ్ ఇవ్వమంటే కాదు, మాకు ఐడియల్ కావాలి, దీనివల్ల లాభాలు ఉంటాయి భవిష్యత్తులో, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమే దీన్ని నిర్వహిస్తామని చాలా స్పష్టంగా చెప్తే, అయితే ఆ కాంపోనెంట్ మీరే పెట్టుకోమన్నప్పుడు మేమే పెట్టుకుంటామని చెప్పాం. ఈ విధంగా ఆ ప్రాజెక్ట్ ని మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన ఇటీవల 21/4/2020 కూడా రమేష్ చంద్ర అనే ఒక వ్యక్తి వాట్ ఈజ్ ఇరిగేషన్ కాంపోనెంట్ అని అడిగితే ల్యాండ్ ఎక్విజిషన్, R&R అన్ని కలిసి వస్తాయని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్కన నేను 25/6/2018 కూడా ఆనాటి మంత్రి గడ్కరీకి లెటర్ రాసినప్పుడు 57,940 కోట్ల రూపాయలు సవరించిన అంచనాలు అవుతాయి, దాన్ని ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కానీ
వీళ్ళందరూ కూడా టిఎసి కోసం మమ్మల్ని చాలా ఇది పెడితే అట్ వన్ స్టేజ్ దగ్గర 1,00,000 డాక్యుమెంట్స్ పంపించాం. కానీ నేను ఒకటే చెప్పాను మన ఆఫీసర్లకు అందరికీ, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు అక్కడే ఉండండి, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలని తీసుకెళ్ళండి, డిపార్ట్మెంట్ అక్కడే కూర్చొని మీరు కంప్లీట్ చేసే వరకు రావద్దని చెప్తే ఫిబ్రవరి 2019లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ద్వారా 55,548 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ను ఆమోదించారు. మీరందరికీ ఇది ఐడియా ఉంటుంది. 2 సార్లు విజయసాయి రెడ్డి అడిగాడు, ఇదే మాట చెప్పారు. కేవీపీ అడిగాడు, ఇదే మాట చెప్పారు. అదే మరి పెంటపాటి పుల్లారావు ఢిల్లీలో ఇదేస్తే అందులో కూడా చాలా స్పష్టంగా 55,548.87 కోట్ల రూపాయలు మేము ఆమోదించామని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా మనం ఒక పక్కన చూస్తా ఉంటే ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్ట్ ని చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అనే విధంగా మనం ముందుకు పోయి ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా పూర్తయితే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే చాలా దారుణంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళకు లేదు. వీళ్ళు ఎంత సమయమైనా ఏదో చిల్లర రాజకీయాలు చేయాలి, అవగాహన లేని రాజకీయాలు చేయాలి, ఇలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే సైలెంట్ ఫ్యూచర్స్, అది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈవెంట్స్ అన్ని చెప్పాను. ఈ ఈవెంట్స్ లో ఇంకొక పక్కన 141వ టెక్నికల్ మీటింగ్ కు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేసినప్పుడు ఒక రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు 1941 నుంచి కన్సిడరేషన్ లో ఉంది. వర్క్ స్టార్ట్ అయింది 2005లో స్టార్ట్ అయినాయి. అదే మాదిరిగా నేషనల్ స్టేటస్ వచ్చింది 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ లో. ఒక మూమెంటం గెయిన్ అయింది 2015 నుంచి గెయిన్ అయింది. ఆ రోజుటికి 66% వర్కులు పూర్తయ్యాయని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తా ఉంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ లో మొత్తం లెవెల్స్ కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ యాజ్ ఆన్ టుడే ఆన్ గోయింగ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. నేను చాలా దీని గురించి ఏ విధంగా ఫౌండేషన్ డీటెయిల్స్ వస్తున్నాయి, హైట్స్ ఏ విధంగా పెరుగుతాయి, ఫోర్స్ ఎంత వస్తుంది, గేట్స్ ఏ విధంగా స్పెషల్ గేట్స్ ఉన్నాయి, అవన్నీ విషయాలు కూడా ఎప్పటికప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేట్స్ కూడా ఈ సైలెంట్ ఫీచర్స్ లో ఫుల్ రిజర్వాయర్ 45.72 FT, దట్ మీన్స్ ప్లస్ 150 FT అని, అదే మాదిరిగా మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 41.1 అని, ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ ఉన్నాయి. క్లియరెన్సెస్ కూడా స్టేట్ క్లియరెన్స్ ఫ్రమ్ MOEF 2005 సెప్టెంబర్లో అయితే, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఫ్రమ్ MOWR ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఫిబ్రవరి 2017లో ఇస్తే 16/2017లో ఏదైతే టిఏసి మొత్తం ఇది ఉంటే 2019లో మనకు ఆ క్లియరెన్స్ కూడా వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎక్స్పెండిచర్ ఒకసారి చూసినప్పుడు ఏదైతే ఫిబ్రవరి 10th 2019 68.17% అయిందన్నారు. తర్వాత 3-4 నెలల్లో ఇంకా 1 or 2% వేస్తే 70% వరకు అయ్యింది. ఇది కాకుండా ఇంకొక పక్క వేరియేషన్స్, ఇప్పుడు మిత్రులు అడిగారు వేరియేషన్స్ ఎందుకు వచ్చాయని. ఆ వేరియేషన్స్ చూస్తే మొత్తం ప్రాజెక్ట్ లో డిఫరెంట్ టైమ్స్ లో దీన్ని అనలైజ్ చేశారు. ఎందుకంటే టైం టు టైం అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. కాస్ట్ పెరుగుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతుంది, R&R ప్యాకేజీలు పెరుగుతాయి, ఆ ప్రజెంట్ ప్రైసెస్ గురించి పెరుగుతూ ఉంటాయి. ఇందులో మొత్తం మీరు ఒకసారి చూస్తే దీంట్లో
ఏ విధంగా పెరిగిందని ల్యాండ్ విషయంలో 2010-11కి 2,937 కోట్లుంటే ఇది 33,187 కోట్లు అయింది. అంటే 30,249 కోట్లు అంటే 77% పెరిగింది. ఒక్క ల్యాండ్ అక్విజిషన్, R&R ఈ రెండు కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2013లో తీసుకొచ్చిన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఈ ఒక్క దాంట్లోనే 77% అంటే 30,249 కోట్ల రూపాయలు పెరిగింది. వర్క్స్ విషయంలో 7,696 కోట్లుంటే 16,023 కోట్లు పెరిగింది. అంటే ఇది 21% పెరిగింది. మిగిలినటన్ని కూడా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నిన్న కేబినెట్ లో కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ కేబినెట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ కేబినెట్ లో చాలా స్పష్టంగా ఇది 15 మార్చి 2017 అందులో పాయింట్ 2 ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ. ఇరిగేషన్ కాంపోనెంట్ ప్లస్ పవర్ కాంపోనెంట్ ఉంది of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Irrigation component on the date అది మనం నదుల అనుసంధానం చేయాలనుకున్నాం. They said మీ డబ్బులతో ఖర్చు పెట్టుకోమన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ will execute the project on behalf of Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring, clearances related issues etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Regeneration. The Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. అదే టీఎస్సి. ఇలాంటివి ఉంటే అవన్నీ చదవకుండా వీళ్ళకొక ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మీరు ఇంకొక పక్కన చూస్తే నితిన్ గడ్కరీకి ఒక లెటర్ నేను రాసినప్పుడు చాలా స్పష్టంగా నేను ఆ లెటర్ రాశానని. ఇది రాసింది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 25 జూన్ 2018. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ అన్ని గురించి చెప్తూ మీకు కూడా పంపిస్తాను కాపీ. ప్రజలకు కూడా మీరు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 5-6 పాయింట్లు నేను మాట్లాడినప్పుడు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైడ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లెటర్ డేటెడ్ 13/9/2016 communicated that it will provide 100% funding of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Accordingly, the revised cost estimation of the project for the balance quantities as on 1/4/2014 13/14 price level has been furnished for 57,940.86 crores to CWC on 5/1/2018 and is under scrutiny. Replies to the observations of CWC have been furnished by the project authorities. I request your kind intervention to expedite the approval of the revised cost estimates of the project on priority. అని పెట్టి కొన్ని డిమాండ్స్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దీనికి డబ్బులు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము నబార్డ్ ద్వారా ఇప్పిస్తామంటే అవన్నీ కూడా మీరు ఇమ్మీడియట్ గా ఇస్తే మేము వర్క్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. లాస్ట్ లో మరి ది ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్స్ వర్క్స్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ pari passu with the construction of Polavaram project so as to derive early benefit of the project. In order to complete the land acquisition, rehabilitation and resettlement works as per schedule, sufficient funds are to be made available to the project by Government of India as a special case. A delay in providing required funds
will seriously hamper the project pace of activities in respect of works, land acquisition and R&R అని పెట్టి లాస్ట్ సమ్మింగ్ అప్ లో reimburse balance irrigation component available within the approval cost of RCE 2010-11 4,031.27 crores. Direct the concerned authorities to expedite the approval of RCE or the project 2013-14 price level. Permit release of funds to an extent of 10,000 crores pending approval of the RCE of 13-14, duly clearing the balance reimbursement dues of 1504 crores. ఇది రాసి తర్వాత టిఏసి వచ్చింది, ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేశారు, దెన్ ఇట్ హెస్ గాన్ టు ఫైనాన్స్. ఇవి వాస్తవాలు ఈ విధంగా ఉంటే నీకు ఏదైనా ఒక సున్నితమైన విషయం పైన ఏదైనా వస్తే మీరు ఇమ్మీడియట్ గా పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఏ విధంగా చేయాలో చేయకుండా బాధ్యతారాహిత్యంగా ఒక లెటర్ రాసేది. నేను ఏం రాస్తాడు ఆ లెటర్ లో, ఇక్కడ పేరా నెంబర్ 2 చూస్తే ఇట్ ఈస్ పర్టెనెంట్ టు నో టు మెన్షన్ హియర్ దట్ ప్రాజెక్ట్ వాజ్ అకార్డెడ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ for the first revised cost estimate, wide letter dated 8th May 2017 by Ministry of Water Resources with a condition that while 100% of the balance cost after 1st April 2014 shall be borne by Government of India and balance cost of irrigation component at latest price level shall be borne by the state government from their resources. This ad hoc decision of the Ministry of Finance in a way was a total negation of the provisions of the AP Reorganization Act 2014 on Polavaram, and it virtually added additional burden on state government and government of Andhra Pradesh through, though state share has already been and accepted as on 1st April 2014 as recommended by Central Cabinet Resolution of 26th May 2014 in pursuance of the AP Reorganization Act 2014. Somehow, the then government of Andhra Pradesh failed to bring this complete ad hoc departure from the center gazette notification of 28th May 2014 to the notice of Government of India for the regions best known to it. ఇలాంటి చెత్త లెటర్లు రాసి అవగాహన లేని రాజకీయం చేస్తూ వీళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, స్టడీ చేయండి, ఎక్స్పర్ట్స్ కరెక్ట్ గా పెట్టుకోండి, మీకు గైడ్ చేసేవాడిని, మీకు తెలియకపోతే నేర్చుకోండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఇష్టానుసారంగా చేసి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసే అధికారం మీకు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మీరు బతకాలనుకుంటున్నారు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, మీరు మాత్రం తెలుగుదేశం పైన బురజల్లేస్తే మేము తుడుచుకుంటా కూర్చుంటే మీరు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. రాష్ట్రం ఎంత నష్టపోతుందో ఆలోచించడం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలందరూ కూడా నేను క్లారిటీ ఇవ్వాలని ఉద్దేశించాం. ఇది ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే, పూర్తి చేసుకోగలిగి ఇరిగేషన్ పైన శ్రద్ధ పెడితే ఈ సంవత్సరం వర్షాలు పడినప్పుడు నీళ్లు బాగా వచ్చాయి. ఇలాంటి సమయం 5 ఏళ్లకు ఒకసారి సైకిల్ వచ్చినా, 5 ఏళ్లలో మనకు వర్షాలు పడకపోయినా రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రజలందరూ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఎంతో పైన తెలుగుదేశం పైన కక్ష తీర్చుకోవడం, విధ్వంస కార్యక్రమాలు చేయడం, సబ్జెక్ట్ తెలియకపోయినా నేర్చుకోవాలని తపన లేకుండా పోవడం, బాధ్యత లేకుండా పోవడం, బండబూతులు తిడుతూ ఇష్టానుసారంగా మాట్లాడడం చేస్తున్నారు. చాలా దుర్మార్గం ఇది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజలందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నేను దీనిపైన ఒక క్లారిటీతో అవసరమైతే డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళు ఇది చదవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రభుత్వం చేసే పనుల్ని, తప్పుడు పనుల్ని. మీకు కారణాలు ఏమన్నా ఉంటే మీరు కేంద్రంతో మాట్లాడుకొని మీరు చేయాల్సింది పోయి మా మీద ఎదురుదాడి చేసి మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది చాలా నీచం, దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ రండి. రమేష్ గారు, ఇప్పుడు భూసేకరణకు సార్, నేను రమేష్ సార్. ఈ భూసేకరణ 2013 చట్టం ప్రకారం ఇప్పుడు పరిహారం పెరిగింది అని చెప్తా ఉన్నారు. ఇందాక మీరు చెప్పిన అంకెలో ఎంత పెరిగింది సార్? 2013 యాక్ట్ రాకముందు భూసేకరణకు ఎంత ఖర్చు అయింది, యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత అయింది అనేది ఒకటి సార్. డిపిఆర్ 2 వల్ల భూసేకరణ పరిధి ఏమన్నా పెరిగిందా? అదనంగా భూసేకరణ ఏమన్నా చేర్చారా? అంటే ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ముందు ఇచ్చాను మీకు. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడే ఆ డీటెయిల్స్ అన్ని నేను అనలైజ్ చేసి నీకు ఇవ్వాలి. ఇంకొంచెం టైం కూడా పట్టచ్చు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ లో కొంత ఎక్స్టెంట్ కూడా పెరిగింది. నెంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ కూడా పెరిగాయి. ఎఫ్ఆర్ఎల్ సర్వే అండ్ డ్యూ టు అడాప్షన్ ఆఫ్ న్యూ ఆర్ఎఫ్సిటి అండ్ ఆర్&ఆర్ యాక్ట్ 2013 వల్ల మొత్తం పెరిగాయి. 3 పెరిగాయి. ఒకటి ఎక్స్టెంట్ పెరిగింది కొద్దిగా, అప్పుడు రఫ్ గా చేసి పంపించేశారు. తర్వాత డీటెయిల్డ్ గా సర్వే చేసిన తర్వాత ఎఫ్ఆర్ఎల్ బట్టి అవి కూడా పెరిగాయి. రెండోది ల్యాండ్ అక్విజిషన్ కూడా 2013 యాక్ట్ ప్రకారం పెరిగింది. అందుకే మీరు చూస్తే 2010-11 ప్రైస్ లెవెల్ 2937.26 కోట్లుంటే అది 33,187.07 కోట్లు, అంటే 77%. 30,243.81 కోట్లు పెరిగింది. ఇది మొత్తం ప్రాజెక్ట్ లో 55,000 కోట్లు, అంటే 33,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆర్&ఆర్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఒక ఐడియా కోసం. డబ్బులు కూడా రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు ఎక్కువగా, తర్వాత గవర్నమెంట్సే ఖర్చు పెట్టాయి. అది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే ఎగిరెగిరి పడుతున్నారు. ఆ డబ్బులు కూడా పెట్టుంటే ఆ పెట్టకుండా తర్వాత 2014 నేషనల్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మూమెంటం గెయిన్ చేశాం. అప్పుడు కూడా వీళ్ళు ఇయర్ వారీగా చూస్తే తక్కువ డబ్బులే ఖర్చు పెట్టారు. మొత్తం మనం చూస్తే 5,135 కోట్లు మనం ఖర్చు పెట్టాం. మొత్తం ఆ రోజుకి మీరు చూస్తే 15,884 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం 8/2/2019. దాంట్లో 5,135 కోట్లు నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా ఖర్చు పెట్టాం, అది మన షేర్. తర్వాత 10,748 కోట్లు మనం ఖర్చు పెట్టాం ఈ 3-4 సంవత్సరాల్లో. అదే మాదిరిగా టోటల్ ఫండ్స్ రిలీజ్ మనకు వచ్చింది 6,727 కోట్లు వచ్చింది. అప్పటికే 4,000 కోట్లు రావాలని మనం లెటర్ రాసాం. సార్, ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించే పరిహారము ఆర్&ఆర్ కలిపి కాదు అనేది పదే పదే ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ తెరపైకి. దీన్ని ఎలా చూడాలంటారు? ఏమంటారు? ఇరిగేషన్ కాంపోనెంట్ కే కేంద్రం నిధులు ఇస్తుంది అంటే పరిహారము ఆర్&ఆర్ ను కలిపి చూడొద్దు, రెండింటిని వేరువేరుగా చూడండి అని చెబుతా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ అంశంపై మీరేం చెప్తారు? దీన్ని ఎలా చూస్తారు? మొన్న కూడా నేను అదే చెప్పాను. ఒక అతను ఇది అడిగినప్పుడు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్క్లూడ్స్ ఆర్&ఆర్ ల్యాండ్ అక్విజిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. పిఎంఓ ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఈ రోజు కూడా వీళ్ళు కూడా చెప్పారు. ఆ విషయం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది లేకుండా కావాలని మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. అది నేను చెప్పేది. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పాలి తప్ప అది క్లియర్ గా చెప్పారు. దాంట్లో ఉంది. కానీ ఆ కోర్టులో వేసినప్పుడు కానీ నేను ఇంత మునుపు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. 3-4 ఇన్సిడెంట్స్ లో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక అతను దీన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మొన్నే ఒక లెటర్ పెట్టాడు.
ఆ లెటర్ ప్రకారం 15/3/2017 క్యాబినెట్ అది రమేష్ చంద్ర అనే అతను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 21/4/2020లో పెట్టాడు. ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్తూ ఇరిగేషన్ కాంపోనెంట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ R&R రెండు ఉంటాయి అని చాలా స్పష్టంగా ఇచ్చారు, రిప్లై ఇచ్చారు. ప్రాజెక్ట్ లో ఇరిగేషన్ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ప్రాజెక్ట్ ఎట్ అవుతుంది? వీళ్ళు కన్విన్స్ చేయాలి, వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి తప్ప ఏదనేది మాట్లాడడం తప్పదు. ఇట్ ఈస్ హిస్టారికల్, ఇట్ ఈస్ యాక్ట్ ఉంది, పద్ధతి ఉంది. వీళ్ళ వల్ల చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే వీళ్ళ క్లారిటీ రావడం లేదు. క్లారిటీ ఉంది, ప్రతి ఒక్క దానికి తెలుగుదేశం పార్టీ పైన బురద వేస్తే మనం ఏ విధ్వంసం చేసినా ఎవరు పట్టించుకోరనే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చారు. చాలా నీచం ఇది. దీన్ని చాలా బాధపడుతున్నా. ఓసారి అనిపిస్తుంది నేను ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకున్నాను. ఎక్కడున్నా సోమవారం కంపల్సరీగా పోలవరం గురించి రివ్యూ చేశాను. అదే మాదిరిగా నెలకొక్కసారి వర్చువల్ ఇన్స్పెక్షన్, ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అక్కడి నుంచి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను. కేంద్రం దగ్గరికి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్పాను. తర్వాత ఎందుకు మీరు పవర్ ప్రాజెక్ట్ ఆడ పవర్ కానీ ఇరిగేషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎన్ని ఆరోపణలు చేశారు, ఏమైనా ప్రూవ్ చేశారా? ఏం ప్రూవ్ చేయలేదు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? చేయకుండా ఉండుంటే 2019కి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. అదే కానీ మీరు అది దాని మీద పెట్టిన శ్రద్ధ కానీ మీరు వైకుంఠపురం రిజర్వాయర్ మీద పెట్టి అక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీళ్లు తీసుకుపోయి ఉంటే శ్రీశైలం నీళ్ళన్ని పెట్టుకొని మనం తీసుకొచ్చాం. ఈ రోజు ఏం చేశారు మీరు? రాయలసీమ కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టామన్నారు. ఏమైంది? నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీకు అవగాహన ఉందా? చట్టం అంటే గౌరవం ఉందా? చట్టం అంటే గౌరవం లేదు. ఎప్పటికప్పుడు ఒక పద్ధతి ప్రకారం పనిచేసి అంత మునుపు ఏమన్నారు? గోదావరి నీళ్లు శ్రీశైలం తీసుకొస్తాం, తెలంగాణ సీఎంతో మాట్లాడామని చెప్పారు. ఏమైంది? నేను ఆ రోజు చెప్పే అసెంబ్లీలో మీరు రికార్డు చూడండి. వద్దయా ఇవన్నీ? తెలుగు గంగ నీళ్లు ఇవ్వాలని 4 ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఆ రోజు డిసైడ్ చేశారు. ఇంతవరకు నీళ్లు ఇవ్వలేకపోయాం. మన ప్రాంతంలో కరువు ఉండి ఇక్కడ నీళ్లు పోతూ రైతులు ఎట్లా చేస్తారు? జరుగుతుందా? అనవసరంగా చేస్తున్నావు, డబ్బులు ఖర్చు పెడతానన్నావు. నేను చెప్పాను, నాకంటే ఇంకా పెద్ద తెలివైనవాడు నువ్వు, చెయ్యి. ఈరోజు నేను బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చాను. బొల్లాపల్లి రిజర్వాయర్తో నాగారు సార్ నీళ్ళు వెళ్తాయి. అక్కడి నుంచి బనకచర్ల వరకు ఒక టనల్ కొడితే నల్లవలై ఫారెస్ట్ మొత్తం నీళ్ళు వెళ్ళిపోతాయి. అది చెయ్యమంటే దాన్ని చేయకుండా కావాలని పట్టుదలతో అక్కడ పోయేసి శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకొస్తాను మభ్య పెడితే ఏ విధంగా నమ్ముతారు? కాలువలు ఎడల్పు చేయండి, వస్తాయి, ఆడ ముచ్చుమర్రు ఉంది, దాన్ని ఆపరేట్ చేయండి, ఉపయోగపడుతుంది. ఇలాంటివి అవగాహన లేదు. ఒకటి అజ్ఞానం. మూడోది గర్వం. నాకు ఇష్ట ప్రకారం మంత్రి మాట్లాడతాడు, ఈయన మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు. అంటే వీళ్ళ సొంత ఎస్టేట్ మారుగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే రాష్ట్ర ప్రజానీకం కూడా మోసపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ ఫేక్ న్యూస్ పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. చాలా దుర్మార్గం ఇది. ఒక్క రోజు నేను వీళ్ళ గురించి మాట్లాడాల. ఇన్నిసార్లు వీళ్ళు ఇష్ట ప్రకారం పేపర్లో రాసుకున్న పోలవరం గురించి మనలో ఐకమత్యం ఉండాలి, మనం అనవసరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎక్స్పోజ్ కావడం కరెక్ట్ కాదు అని ఎప్పుడూ మాట్లాడలేదు. అధికారం ఉన్నా నా ఫోకస్ అంతా ప్రాజెక్ట్ పైన ఉంది. నిలబడి రామారావు గారు అడగగలరు సార్. గుడ్ మార్నింగ్ అండి. రామారావు గారు, రెండు విషయాలు సార్. ఒకటి, 2017 కేబినెట్ మీటింగ్ లో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు గారు, శ్రీనాథ్ చౌదరి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు 20,398 crores అని చెప్పినప్పుడు ఎందుకని అబ్జెక్ట్ చేయలేదు అనేది నెంబర్ 1 వాళ్ళు వైసీపీ మంత్రులు అడుగుతున్నది. నెంబర్ 2, ఇప్పుడు కేంద్రం ఎందుకు దీన్ని DPR 1 తెర మీదకి తెచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి దీన్నే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో మెయిన్ ఎజెండాగా పెట్టి, ఏది 20,098 కోట్ల రూపాయలను మెయిన్ ఎజెండాగా పెట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది? అప్పుడు ఎందుకు ఒప్పుకుంది? ఇప్పుడు ఎందుకు తగ్గిస్తుంది అనేది మీ ఫీలింగ్ ఏంటి? దీన్ని
ఆ ఫీలింగ్ కంటే కూడా అతను చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే ప్రజలు చెప్పాలి, దీనికి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళని పెట్టుకున్న తర్వాత. ఇప్పుడు మీరు చూస్తే ఆయన చెప్పిన కేబినెట్ మీటింగ్, మా వాళ్ళు ఉన్నారు ఏం చేశారన్నారు. ఏం పెట్టారు దాంట్లో? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ, నాట్ ఫర్, అది నేను క్లారిటీ ఇచ్చాను మీకు, ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ది పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 to the extent of the cost of the irrigation component on the day. Irrigation component on the day. Andhra Pradesh government will execute the project on behalf of Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring clearances, related issues, etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Regeneration. The Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. ఏం అపోజ్ చేస్తారు? దీన్ని డబ్బులు ఇస్తామంటే అపోజ్ చేస్తారా? మీరు కూడా ఎద్దిందంటే ఘాట్లు కట్టేయమన్నారు. మీరు అడగరు. ఏదో నాకు ఒక్కడికే పట్టింది రాష్ట్రం అంటే, తెలుగుదేశం పార్టీ ఒకటే దీన్ని చేయాలి, మాకు ఎవరికి బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. బాధేస్తుంది, ఆవేశం కలుగుతుంది, ఆక్రోశం వస్తుంది. ఏంటి రాష్ట్రం? ఏంటి? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. చదవరా మీరు? ఇది అడగకూడదా మీరు? ఈ మాట ఎందుకు అడగలేదు మీరు? ఉన్మాదులు ఇష్ట ప్రకారం మాట్లాడుతా ఉంటే మీరు కూడా దానికి అన్నానంటే ఏం మాట్లాడమంటారు? నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి వచ్చి బాగా ఇంగ్లీష్ వచ్చి చెప్పానండి. ఆ మాత్రం మిడిమిడి జ్ఞానంతో ఈ రాష్ట్రం నాశనం చేస్తారా మీరు అందరూ కలిసి? ఇంకా కూడా మాట్లాడతారా మీరు? ఏ విధంగా చేయాలి మీరు ఆలోచించండి, వెళ్ళండి, మాట్లాడండి, కోఆర్డినేట్ చేయండి. అంతేగాని మమ్మల్ని తప్పడతారా మీరు? ఇమ్మీడియట్ ఒక లెటర్ మమ్మల్ని బురజల్లేసి అయిపోతుంది అనుకుంటే ఎట్లండి? ఎవరి ఇంటికి తీసుకెళ్ళాలా ఈ విషయాలని, వీళ్ళ ఉన్మాదాన్ని? ఏమని చెప్పండి దీంట్లో మీరు? నేను అపోజ్ చేయాలన్నా? చెప్పారు రామారావు? రమేష్ చెప్పమానండి. టీవీ నేను ఉన్నాడు అక్కడ, ఆయన చెప్పమానండి. సాక్షుడు ఉంటే సాక్షుడు చెప్పమానండి. బట్ నాన్ సెన్స్. కేబినెట్ మీటింగ్ నోటు ఈ రోజు మీరు బయట పెడితేనే అది బయటకు వచ్చిందండి. ఇప్పటి వరకు అసలు ఒక కేబినెట్ మీటింగ్ నోట్ అనేది మీరు అడిగారా? కేబినెట్ నోటు ఎందుకు అడగలా మీరు? ఏమైనా కేబినెట్ నోట్ ఇవ్వయా అని చెప్పి అడగాల్సింది. నిన్న అడిగామండి ప్రెస్ మీట్ లో, ఆయన్ని తెప్పించారా? కేబినెట్ నోట్ ఇవ్వలేదు. మరి ఇవ్వలేదు కాబట్టి అడగచ్చు కదా. ఇవ్వకుండా బ్లేమ్ చేస్తా అడగాలి కదా అందరం. కడుపు గాలిపోతుంది, మనం ఎంత ఆవేశం వస్తుందో అంత ఆవేశం వస్తుంది. ఇలాంటి పలికినాలతో మనం రాజకీయం చేస్తున్నామా ఏంటిది? నేను 40 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలేదు ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం, నీచమైన రాజకీయం, అనిగమాల రాజకీయం. రాజకీయం ప్రజల కోసం చేసే రాజకీయం తప్ప బురజల్లడానికి చేసే రాజకీయం కాదు. ఇంకా ఎన్ని రోజులు భరిస్తారు? ప్రజలు భరిస్తారు, భరించండి. క్రూషియల్ ప్రాజెక్ట్. చెప్పండి రాజేష్ గారు, తమ ప్రశ్నను అడగగలరు. మళ్ళా ఒకసారి చదివిపిస్తా, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ రిజల్యూషన్. వీళ్ళంతా ఫేక్ ఫెలోస్. ఫేక్ ఫెలోస్ ఇదే చేస్తా ఉంటారు, ఎప్పుడు వాస్తవాలు మాట్లాడరు. నేను అందుకే మళ్ళా ఒకసారి మీరు చదివిపిస్తే, ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Andhra Pradesh government will execute the project on behalf of Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring, clearances related to issues, etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Rejuvenation. The Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance.
అదే టీఏసీ వచ్చింది. కాబట్టి ఇవన్నీ చదవకుండా మీరు కూడా వాళ్ళు మాట్లాడేస్తారు కాబట్టి ఏదంటే అది ఇంత మునుపు కూడా 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి బడ్జెట్ అంత లేకపోతే 6 పైసలు కాదు 6 రూపాయలు ప్రోజీ లేకపోయారు. ఇలాంటి బాధిత ప్రజలు నమ్ముతున్నారని నమ్ముతారు. ఇంకా కొన్ని రోజులు నమ్మితే మన కర్మది, మన ఇద్దరు మనమే చెత్త వేసుకుంటుంటే వేసుకుందాం. ఫేక్ న్యూస్, ఒక పద్ధతి లేని రాజకీయాలు, ఎవరైనా సరే బాధ్యత ఉంటుందండి. నేను రాజకీయాల్లో చూశాను, ఎంత కరుడుగట్టిన వ్యక్తి అయినా, ఎంత పనికిరానైనా కొంచెం జవాబుదారితనం ఉంటుంది. గవర్నమెంట్కి వచ్చినాక ఒత్తిగా లేకుండా పోయింది. గవర్నమెంట్ రికార్డ్స్ కూడా ట్యాంపర్ చేస్తాం, మా ఇష్ట ప్రకారం రాసుకుంటాం అనేది చాలా నీచం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడూ రాజీ పడలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 24 గంటలు కష్టపడ్డాం, ఎవరి ఇష్యూలో కష్టపడ్డాం. దెన్ భార్గవ గారు తమరు ప్రశ్న అడగగలరు. సార్, అవినీతి వల్లే ప్రాజెక్ట్ అంచనా పెరిగిందని వైసీపీ పదే పదే ఆరోపించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనాలు పెరగకుండా ప్రాజెక్టు నీ గవర్నమెంట్ కట్టలేదా? నేను అడిగేది ఏంటంటే, ఒకటి కాదు భార్గవ్ గారు, మనం వేరియస్ ఈ మాట మాట్లాడాడు. కేంద్రం ఏం చెప్పారు? అవినీతి జరగలేదు అని చెప్పారు. ఇంకొక పక్కన అంచనాలు పెరగకుండా ఈ గవర్నమెంట్ కట్టలేదా? నేను అదే అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు? 20,000 కోట్లు 15,000 కోట్లు పెంచేశారని మాట్లాడారు. కట్టండి పోనీ. ఇప్పుడు మీ ఇంట్లో చేస్తారా? దోచుకోకుండా చాలు. ఏమంటానంటే, ఆ రోజు మనం కూడా ఇన్ కన్సల్టేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒక కాంట్రాక్ట్ ఆయన పనిచేయలేకపోతే మళ్ళా నామినేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వాళ్ళు కూడా ఫర్మ్ గా చెప్పిన తర్వాత, వద్దు మీరు టెండర్లు పిలిస్తే రేట్లు పెరిగిపోతాయి, మళ్ళా ప్రాబ్లం వస్తుంది, చేయొద్దని అంటే మనం నామినేషన్ ప్రకారం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన కన్సల్ట్ అని ఇచ్చాం. పీపీఏ కన్సల్ట్ ఇచ్చాం. మొన్న అపోజ్ చేశారు. పీపీఏ మార్చొద్దండి, మంచిది కాదు అని చెప్పారు. మంత్రి చెప్పారు. విన్నారా మీరు? మనం ఓన్లీ ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్, ఓనర్స్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఓనర్స్. అలాంటప్పుడు వాళ్ళని కనుక్కుంటూనే మనం చేయాలి. ఎందుకు చేయలేదు మీరు? అన్నీ ఉన్నాయి. ఒక సెక్రటరీస్ వెళ్తేనో లేఖలు రాస్తేనో కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి అంశంలో ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడు ఈ లేఖల ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరిద్దరు ప్రతినిధులు వెళ్తే సరిపోతుంది అంటారా? ఎందుకంటే మీరు నాగపూర్ వెళ్ళిన దగ్గర నుండి కూడా సీక్వెన్స్ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ రాయడంలో కూడా ఎంత చులకనైపోయారు మీరు. మీకు ఏం కావాలి అని కన్విన్స్ చేయడం బదులు బురజల్లే కార్యక్రమం తీసుకున్నాక రేపు సమాధానం చెప్తారు. అక్కడ పోయేసి అక్కడ పోయి కనీసం బుద్ధి జ్ఞానం ఉందని నేను వర్డ్ వాడుతున్నట్టు తప్పదు. కాబట్టి కేంద్రానికి రాసే లెటర్ బాధ్యతతో నువ్వు మాట్లాడితే 176 మాట్లాడచ్చు. అక్కడ పోయినప్పుడు ఒక లెటర్ రాసినప్పుడు చాలా కాషియస్ గా ఈ మాదిరిగా ఉంది, లేకుంటే మీరు పోయి కన్విన్స్ చేయడం, అందరితో మాట్లాడడం, ఏ పరిస్థితిలో వచ్చింది ఇది, మనం ఏం చేయాలి, అందరు సహకారం తీసుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు కన్విన్స్ చేయడం, ఒక బాధ్యత తీసుకొని చేయకుండా ఇంకా 1.5 year అయినని ఇష్ట ప్రకారం మాట్లాడితే, మీ కేసుల్లో ఎట్లయితే డీల్ చేశారో ఎదురుదారి చేసి ప్రజలను మొదలు పెట్టారో మళ్ళా ఇక్కడ కూడా రాష్ట్రాన్ని అధికారి చేస్తున్నారు. కృష్ణ గారు తమ ప్రశ్నను అడగగలరు. సార్ నమస్తే సార్. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు రాజకీయ కారణాలు ఏవైనా సరే నిధుల కొరత అనే పేరుతో, నిధుల కొర్రి అనే పేరుతో ప్రాజెక్టు కొంత నత్తనడకన సాగుతుంది. దాదాపుగా దాన్ని ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు టెక్నికల్ గా కానీ లీగల్ గా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మనం నిధులు రాబట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది? కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఏ రకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది? కృష్ణ గారు, అన్ని మేమే పోరాడాలా? మీకు అందరికీ బాధ్యత లేదా ఈ రాష్ట్రంలో? నేను అందుకే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీని అడుగుతున్నారు. బాధ్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత వాళ్ళని అడగడం మీరు కానీ ప్రజలు కానీ మమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు కూడా. 70% మేము పూర్తి చేస్తే 30% పూర్తి చేశారని వాళ్ళు మాట్లాడితే అది కూడా మీరు ఖండించే పరిస్థితులు ఎవరు లేకపోతే ఏమనాలి? ఈ రాష్ట్రంలో ఉండే మీడియాని కానీ, మేధావులు కానీ, పెద్ద ఇంటలెక్చువల్స్ ఉన్నారు వాళ్ళు కానీ, ప్రజలు కానీ. ఈజ్ వే ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఫర్మ్గా కూడా నేను మాట్లాడకపోతే మీరే చేయండి, మీరే పోరాడండి, మీరేం చేస్తారు చెప్పండి అని మీరందరూ కార్నర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మేము ఉన్నంత వరకు రాష్ట్ర హక్కులను కాపాడామా లేదా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడామా లేదా, డబ్బులు వాళ్ళు అటు ఇటు లేటుగా ఇచ్చిన దాన్ని మనం ఇచ్చేసి నబార్డులో కూడా పెట్టించి ఆనాటి మంత్రులంతా కూడా ఏ మాటగా మాట సుజనా చౌదరి అందరూ వర్కౌట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బడ్జెట్ లో లేవంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ నబార్డు ద్వారా ఇప్పించి మనకిచ్చారు. ఆ విధంగా ఫండ్స్ ఫ్లో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నించి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చేయకుండా పోతే మీరు కూడా ప్రజల్లో అవేర్నెస్ తేవడం పోయేసి మీరు ఎంచోమైనా మీరేం చేస్తారు చెప్పండి, మీరెంట ఫైట్ చేస్తారు చెప్పండి అని అడుగుతా ఉంటే ఇది ఏ విధంగా సబబు అవుతుందని అడుగుతున్నాను. బాధ్యత ఉన్నప్పుడు నేనైతే పూనాకి వెళ్ళాను పండుగ రోజు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయన ఢిల్లీలో లేకపోతే గడ్కరీ గారు నా సొంత పనికి వెళ్ళా, పోలవరం ప్రాజెక్ట్ కోసం వెళ్ళా, కన్విన్స్ చేశా. అదే మరి ఆ రోజు అరుణ్ జైట్లీ దగ్గరికి ఒకసారి తెల్లవారితో రాత్రి అంతా ప్రిపేర్ అయ్యాను. తెల్లవారితో పోయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మాదిరిగా ఉందండి యాక్ట్, ఇది ప్రొవిజన్స్, ఇవి ఏ విధంగా మీరు కాదంటారు, మీరు అనలేరు, బట్ ఇది మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి బిగినింగ్ లో మనం ఖర్చు పెట్టిన డబ్బులను మా వాటాగా పెట్టుకుంటా అక్కడంతా నేను రీఎంబర్స్ చేస్తాను పరిస్థితి తీసుకొచ్చి అక్కడి నుంచి ముందుకెళ్ళాం. కొంచెం నేను కూడా గట్టిగా మీ అందరినీ మాట్లాడాల్సి వస్తుంది, ఎమ్మెల్యే గారు ప్రజలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. చేసిన పని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నారు. అలా మేము ఏదో తప్పు చేసి మీరే చేయాలా అని మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ అప్రోచ్ కాదన్న ఉద్దేశం. అధికారం ఇచ్చిన పార్టీ ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు పోయి అడిగితే ఒక మెమరాండం ఇస్తాం, అధికారం ఉండిపోతే ఒక బాధ్యత, మీది కర్తవ్యం చేయడం. అంబా గారు తమరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. హలో అంబా గారు అన్మ్యూట్ చేసుకుని తమరు ప్రశ్నను అడగగలరు. హలో, వినిపిస్తుందా సార్? సార్ నమస్తే సార్. నమస్కారం సార్ అంటే మిమ్మల్ని కార్నర్ చేసే క్వశ్చన్స్ ఏమి దీనిలో ఉండవు, ఎందుకంటే మీరు ఇప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు, యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ ఈవెన్. అందుకని నేను ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ద్వారా గవర్నమెంట్ ను కూడా అడుగుతున్నాను, మీరు కూడా మిమ్మల్ని కూడా ఉంటది ఈ క్వశ్చన్. ఇప్పుడు 55,000 కోట్ల పైన 55,448 కోట్ల రూపాయలకి మీరున్నప్పుడు ప్రాజెక్ట్ రీఎస్టిమేట్ చేశారు. ఆల్మోస్ట్ అది అప్రూవ్ అయ్యింది. గడ్కరీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన ఇన్ ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడినప్పుడు కూడా, పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ సైట్ లో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమన్నారు, ప్రాజెక్ట్ కాస్ట్ ని కాంపోనెంట్ కాస్ట్ మొత్తం ముందు బేర్ చేస్తాము, తర్వాత రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ది చూస్తాము అని చెప్పేసి ఆయన ఇండికేషన్ ఇచ్చి వెళ్ళారు. సరే, అది తీసేయండి, మీరు ఉన్నప్పుడు చేసింది అందరూ చూశారు. కానీ ఈ రోజున గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇప్పుడు నేనేమంటానంటే మీరు అడిగిన దానికి ఏం చెప్తున్నారు, ఒకటి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. చెప్పండి, మీరు చెప్పండి కంప్లీట్. అయితే ఈ 55,000 కోట్ల రూపాయల పైన ఉన్న ప్రాజెక్టు హఠాత్తుగా 20,000 కోట్ల రూపాయలకు మళ్ళీ రావడానికి కారణం ఎవరు? ఒకవేళ మీదే తప్పు అన్నట్టు వాళ్ళు చెప్పినట్టు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్టు మీదే తప్పు అయితే ఈ 1.5 year లో వాళ్ళు రెక్టిఫై చేయడానికి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రెండోది, రివర్స్ టెండర్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏమన్నా ఈ ప్రాజెక్ట్ మీద పడిందా? కేంద్రం దృష్టిలో ఏమైనా పడిందా? ఈ రెండు మీద మీరు చెప్పండి. నేను ఏమంటానంటే 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి.
ఒకటి, ఇది చాలా సున్నితమైన ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఒక 10 రాష్ట్రాల్లో 16 ప్రాజెక్టులు జరుగుతున్నాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ నేషనల్ ప్రాజెక్ట్స్. ఆ 16 ప్రాజెక్టులు కూడా నత్తనడకన 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అవుతాం. ఇది 1941లోనే కన్సీవ్ చేశారు, అంజయ్య ఫౌండేషన్ వేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశాడు. తర్వాత ఆయన పెట్టిన డబ్బులు కూడా చాలా తక్కువ పెట్టాడు రాజశేఖర రెడ్డి కూడా, పెద్దగా పెట్టలేదు, ఊరికే స్టార్ట్ చేసి కొంత చేసుకుంటా వచ్చాడు. అయితే అల్టిమేట్ గా వచ్చే కొందికి ఈ ప్రాజెక్ట్ మీద తెలుగుదేశం నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వడం, అక్కడి నుంచి ఊపు రావడం, నేను దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా చేయాలి అని రాత్రింబగళ్ళు ఎన్ని మీటింగ్లు తీసుకున్నాం మీకు తెలుసు. ఏ ఇష్యూ వచ్చినా ఆ రోజు బావర్ అయితే మేము చేయమని వెళ్ళిపోతామంటే ఏ విధంగా చేశాం, ఈ ఫౌండేషన్ అప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ప్రాజెక్ట్ ని ఒక లెవెల్లో తీసుకొచ్చాం. అది కూడా టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసుకుంటూనే వచ్చాం. ఎప్పుడు ఏకపక్షంగా నేను చేయలేదు పనులు, చేస్తే వాళ్ళ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు కూడా రేపటి నుంచి మనం చెప్పింది వినాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో నేను చాలా స్పష్టంగా చేశాను. ఇప్పుడు మీరు చూస్తే అంత మునుపు కూడా వేరియస్ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు, ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను, అవన్నీ ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు వీళ్ళు వచ్చి ఇప్పుడు కొత్తగా ఎందుకు రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి, ఆ రోజు కూడా చెప్పారు మీకు నాణ్యత దెబ్బతింటుంది, ప్రాజెక్ట్ ఇది అవుతుంది, కాస్ట్ పెరుగుతుంది, మళ్ళీ డిలే అవుతుంది, మీరు చేయొద్దండి అని అడ్వైజ్ చేసినా లెక్క పెట్టుకోకుండా చేశారు. అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం కూడా మానేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయం వేరే, ప్రాజెక్ట్ వేరే. రాజకీయాల్లో ఉండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బయట ఉండే పేరు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రాజెక్టు విషయంలో వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేసుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అక్కడ ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అక్కడనే మీరు చెప్పినట్టన్నీ వచ్చాయి. ఎక్కడ కూడా వాళ్ళు ఒక ప్రొసీజర్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా చేసి లేనిపోని సమస్యలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా పనిచేసాయి. క్యుములేటివ్ గా వీళ్ళు చేసిన చర్యలన్నీ కలిసి ఈరోజు ప్రాజెక్టు దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. రాజేష్ గారు తమ ప్రశ్నను అడగగలరు. రాజేష్ గారు టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ వాయిస్ వినపట్టలేదు. కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకుని తమ ప్రశ్నను అడగగలరు. సార్ నమస్తే సార్. ఇందాక నేను అడిగిన ప్రశ్నలో ఒకవేళ రాంగ్ గా కనెక్ట్ అయి ఉంటుందేమో. అంటే నేను మిమ్మల్ని అంటే టీడీపీని ఎందుకు పోరాటం చేస్తారా అని అడిగానంటే, గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక సంవత్సరాలు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలి, వస్తున్నటువంటి ఏవైనా అడ్డంకులు ఉంటే ఎలా తొలగించాలనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, లేదన్నా ఏమన్నా ల్యాబ్స్ ఉండొచ్చు. ప్రభుత్వానికి అవసరమైతే మీరేమన్నా సలహాలు సూచనలు ఇస్తారా? నెంబర్ 1. ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మిమ్మల్ని నాకు క్వశ్చన్ వేయడం జరిగింది సార్. అంటే పోరాటం అందరూ చేయాలి, అంటే ప్రజలు చేయాలి, మీడియా చేయాలి, అలాగే ఇతర ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలి. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఏ రకంగా పోరాటం చేయబోతున్నారు అనేది నా ప్రశ్న సార్. రమేష్ గారు మళ్ళా మీకు సమాధానం చెప్తున్నాను సార్. కృష్ణ సార్. నేను సారీ కృష్ణ సార్. మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాధ్యత ఉంది కాబట్టి ఆ రోజు ఉండే పరిస్థితులు బట్టి అన్ని కూడా మేము చేశాం. మీరు అసెంబ్లీలో చూసుంటారు, గోదావరి కృష్ణ అనుసంధానం అయినప్పుడు ఎన్ని విధాల పట్టిసీమను అడ్డం పెట్టారు. ఈరోజు పట్టిసీమ నీళ్ళు ఆడుకోవడం లేదా? మళ్ళా అదే కాంట్రాక్టర్ కదా ఇప్పుడు ఇచ్చారు పోలవరం. ఆ రోజు ఆరోపణలు చేసి ఓకే, నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఈరోజు ఇది జరిగిన తర్వాత మీ బాధ్యత ఏంటి? ఆ రోజు గోదావరి నీళ్లు శ్రీశైలం చేస్తాను నేను అసెంబ్లీలో ఏం చెప్పాను కొత్తల్లో? నాకంటే తెలివైన వాడైతే నేను చేసిన పని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నువ్వు వెళ్ళ ముందుకి
నీకు ఫలితాలు వస్తాయని చెప్పాను, లెక్క పెట్టుకున్నాడు, ఎగతాళి చేశాను. మీకేం తెలుసు, మీకు ప్రాజెక్టులు తెలుసా, మీకు అవగాహన ఉందని మాట్లాడాడు. ఆ రోజు నుంచి 18 నెలలుగా ఒక్క రూపాయి పనులు చేశారు. కనీసం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. కనీసం కేంద్రం ఇచ్చే ప్రాజెక్టును కూడా ఈ విధంగా భ్రష్టు పట్టించడం ఎంతవరకు సబబు? దీన్ని ఇప్పుడు ఒక మిత్రుడు అడిగారు, మీరు ఏదైనా ఉంటే ఇలాంటి సున్నితమైన విషయం వచ్చినప్పుడు ఒక లెటర్ రాసేసాం, తెలుగుదేశం బ్లేమ్ చేశాం, అయిపోయింది అనే పరిస్థితి వస్తే ఎట్లా, ఏ విధంగా సబబు? నేను అడుగుతున్నా, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? అక్కడే నేను మీకు చెప్పింది. కాబట్టి మా బాధ్యత ఏదైతే ఉందో అది చేస్తాం. కానీ గవర్నమెంట్ అనేది ఈ రోజు అధికారంలో ఉండేవాడు ఎప్పుడు కూడా రాజ్యాంగ పరంగా కానీ బాధ్యతా పరంగా కానీ అధికారంలో కానీ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ విధ్వంసాన్ని, విక్టిమైజేషన్ ఆపి ఇలాంటి మంచి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మా బాధ్యత కదా, మేము ఏం చేయాలో అవి చేస్తానే ఉంటాం. నేను అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ముందర పెట్టింది. ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఏ విధంగా చేశారు అనే విషయం కూడా మీ ముందర పెట్టాను. రాజేష్ గారు తమరు చివరిగా ప్రశ్న అడగలరు. హలో, చెప్పండి. కేసుల వల్లే జగన్ కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నారని ఉండవల్లి అన్నారు సార్. మీరేమనుకుంటున్నారు? నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడు. అతను ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అది ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. రెండోది, ఇప్పుడు ఉండవల్లి చెప్పిన రాష్ట్రాల్లో కొంతమంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడిన ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మీరు అధికారంలోకి వచ్చారు, అవాస్తవాలు చెప్పారు, లేకుంటే మీకు అన్ని ఏదంటే చెప్పేసి వచ్చేసారు. ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మారు, విశ్వసించారు, లేకుంటే మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తుందనేది ప్రధానమైన సమస్య. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు కాపాడుతున్నారా లేదా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా మీరు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పైన. ఒక ఇష్యూ కాదు, అన్ని ఇష్యూస్. నేను ఆ విషయం అడుగుతాను. నేనేదో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ రావాల్సిన అవసరం లేదు ఎవరికి. నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. రాష్ట్ర ప్రజలకు జరిగే ఇబ్బందుల గురించి నేను చెప్తున్నా. ఎనిబడి తమరు కంక్లూడ్ చేయగలరు? ఇప్పుడు మీకు ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా ఇంకా మీ దగ్గర ఏమన్నా మీకు కావాలనుకుంటే, మీరు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీరు మాట్లాడండి. మీ దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి. ఐ వాంట్ టు ఆన్సర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ప్రాణం కంటే మిన్నగా చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2028 కంతా 28 కంతా నెంబర్ 1 స్టేట్ కావాలి భారతదేశంలో చెప్పి తీసుకోండి. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోర్ట్స్, ఇంకొక పక్కన పెట్టుబడులు, ఇవన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోయాం. అందుకే 4 ఏళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చామంటే అంత డెడికేషన్ గా పనిచేసినట్టు వచ్చాం. కాబట్టి ప్రజలందరూ నేను కోరేది, మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతా ఉందని. ఈరోజు నాకేమొచ్చింది, నాకు సంబంధం ఏంటి అని కూడా చాలా మంది అనుకోవచ్చు. ఈ రోజు ఈ పోలవరం పూర్తయి, నదుల అనుసంధానంగానే పూర్తయి ఉంటే మీకు 2 పంటలకు నీళ్లు వచ్చేటివి, మైక్రో ఇరిగేషన్ లాంటిది పెట్టుకోవాలంటే శాశ్వతంగా ఒక సమస్యని తరతరాలుగా దశాబ్దాలు శతాబ్దాలు తరబడి అనుభవించిన సమస్యల్ని అధిగమించేవారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రైతు, తాగునీళ్ళు లేని ప్రతి ఒక్క వ్యక్తి, రేపు ఇండస్ట్రీస్ రావాలన్నా నీళ్లు అనేవి చాలా క్రూషియల్. దేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యడం అది. అందుకే ఆ రోజు ప్రాజెక్టుల దగ్గర పడుకున్నా,
నేనే తగ్గి అందరి దగ్గరికి వెళ్ళా. అదే మరి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ద్వయంతో ముందుకు పోయాం. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు చేసిన పనుల వల్ల ఈ సంవత్సరం వర్షం పడితే కొంతవరకు అన్ని ప్రాజెక్టులు నీళ్ళు వచ్చాయి. ఆ రోజు నేను కానీ ఆవుకు టనల్ కానీ కొట్టకపోతే రాయలసీమకు నీళ్లు కూడా వచ్చేటివి కాదు. కొద్దిగా రాగలుగుతున్న గండికోటకి వెళ్ళి ఆ రోజు అక్కడ ఉండే ప్రాజెక్టులు అన్ని కూడా లీకేజ్ అవుతా ఉంటే అన్ని కూడా రిపేర్ చేశాం కాబట్టి నీళ్ళు నిలబడ్డాయి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని నాకైతే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోయాం. ఈ రోజు అవన్నీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అల్టిమేట్ గా ప్రజలందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ. ప్రజల కోసం ఏం చేయాలో అన్ని విధాల మా ప్రయత్నాన్ని చేస్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకుని ఏ విధంగా మీరు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచగలిగితేనే ఈ సమస్యలకు పరిష్కారం వస్తుంది. మేధావులనే వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలన్నీ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014 వరకు. 14-19లో 11,000 దగ్గర ఖర్చు పెట్టాం. అడ్డంకులన్నీ తొలగించాం. ఫౌండేషన్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసాం. అదే మరి ఒక లెవెల్కు కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ వేయడం చాలా కష్టం, కానీ అక్కడి నుంచి సూపర్ స్ట్రక్చర్లు కట్టడం చాలా ఈజీ. అలాంటివన్నీ చేసిన తర్వాత, చాలా జాగ్రత్తగా చేసిన తర్వాత ఈ రోజు ఇలాంటి జరుగుతూ ఉంటే మీ అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నేను ఒక లక్ష్యం కోసం పనిచేశా, దూరదృష్టితో ఆలోచించి పనిచేశా. ఈ రోజు ఒక హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక సైబరాబాదు నాదని కొంతమంది చెప్పకపోవచ్చు. చేశానని చెప్తే నాకు మిగిలిపోతుంది లైఫ్ లో. దానికోసం అక్కడ కూడా పనిచేశాను. దాన్ని కాపాడుకోలేకపోయామనే బాధ తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా నా బాధ్యతగా నేను పనిచేస్తా, ఎక్కడ రాజీ పడను. తప్పకుండా ఏం చేయాలో చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీలో కూడా చైతన్యం రాకపోతే మాత్రం మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దానివల్ల ఫలితాలు రావు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్టడీ చేసుకుని, ఇది నాకేం తెలియదు ఇరిగేషన్ కాబట్టి ఏదో కొంతమంది మాట్లాడతారు అని కాకుండా, ఇది ఒక జీవనాడి, లైఫ్ లైన్, రాష్ట్ర భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా స్పందిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆ ఆలోచనతో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా జాగ్రత్తగా దాన్ని, ట్రిబ్యునల్కి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, వేరే రాష్ట్రాలు వెళ్ళారు, వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ విధంగా అనేక విధాలుగా మాట్లాడి ఎక్కడా అడ్డంకులు రాకుండా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఈరోజు పురుషోత్తపట్నం కానీ, ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ గ్రీన్ ట్రిబ్యునల్లోనే అడ్డంకులు పడే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రత్యర్థుల పైన ఎదురుదాడి చేస్తా ఉంటే, ప్రజల పైన దాడులు చేస్తా ఉంటే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది అనుకోవడం చాలా దుర్మార్గం. ప్రజాహితం కోసం పనిచేయగలిగితేనే ఫలితాలు వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఈ సబ్జెక్ట్ ని ఎందుకు తీసుకున్నానంటే, బాధ ఆవేశంతో మీకు కూడా చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. లేకపోతే మీరు అనుకుంటున్నారు ఇది సాదాసీదా విషయం అని. అది సాదాసీదా విషయం కాదు, జీవన్ మరణ సమస్య రాష్ట్రానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.